రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ ఆయన తీరును తప్పుపట్టింది. ముందు వెళ్లి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించమని సూచించింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కల్నల్ ఖురేషీని ఉగ్రవాదుల సోదరి అని విజయ్ షా వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలోనే ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి పిటిషన్ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ముందు క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ ఆయన తీరును తప్పుపట్టింది. ముందు వెళ్లి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించమని సూచించింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కల్నల్ ఖురేషీని ఉగ్రవాదుల సోదరి అని విజయ్ షా వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలోనే ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి పిటిషన్ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ముందు క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.